అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కళానిధి గారు నమస్కారం సార్. సార్, వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్తూ ఉంటారు, ఆన్లైన్లో కొంచెం ఫేమస్ అయ్యారు. సో ఇటీవల చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయితే ఆయన పాస్ చేయడం జరిగింది. ఇటీవల మళ్ళీ ఆయన వచ్చి 2027 తర్వాత నాగ చైతన్య అండ్ శోభిత వీళ్ళిద్దరు విడిపోతారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలా వ్యక్తిగత జాతకాలు పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పడం కరెక్ట్ అంటారా? అండ్ అలాగే నాగార్జున గారు కానీ ఫ్యామిలీ నుంచి ఎవరు రెస్పాండ్ కాలేదు, కానీ కొంతమంది మహిళా సంఘాలు ఇతని మీద కేసు అయితే వేయడం జరిగింది. మరి కేసు సొంత ఫ్యామిలీ కాకుండా ఒక మహిళా సంఘాలు వేస్తే మరి కోర్టు దీన్ని తీసుకుంటాయా? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? యాజ్ ఎ లాయర్గా మీరు చెప్పండి. నేను ఇంతకుముందు కూడా చెప్పలే, కానీ ఇప్పుడే చెప్తున్నాను. ఈ జాతకాలు అనేది ఒక పర్మిషన్ లేకుండా, ఒకళ్ళ అనుమతి లేకుండా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 క్లియర్గా చెప్తోంది. ఆర్టికల్ 19 to 1921 ఒక వ్యక్తి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు తన యొక్క వ్యక్తి యొక్క అనుమతి తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది, మన కాన్స్టిట్యూషన్లో చెప్తుంది, భారత రాజ్యాంగంలోనే చెప్తుంది. వ్యక్తి యొక్క పర్మిషన్ లేకుండా ఎవరిచ్చారు నీకు రైటు చెప్పమని? వాళ్ళు ఏమన్నా నీకు ఫోన్ చేసి చెప్పారా? సెలబ్రిటీస్ నీకు ఫోన్ చేసి చెప్పారా? నా పర్సనల్ జాతకాలు చెప్పు, మేము కలుస్తామా, మేము విడిపోతామని మీకు ఏమైనా చెప్పారా? ఒకవేళ చెప్పారే అనుకో, నీకు మీడియాలో చెప్పమని ఏమైనా చెప్పారా? అలాంటి సందర్భంలో నువ్వు పర్సనల్గా వాళ్ళకి ఇంటికి వెళ్ళావా, లేదా పిలిచి కాల్ చేసి చేసుకోవాలి. చెప్తే బహిరంగంగా చెప్పే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎవరికైనా చెప్తున్నా, జాతకాలు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. ఎవరైనా కానీ ఏ జాతకుడైనా సరే బహిరంగాల ఎక్స్పోజ్ చేయకూడదు. ఒక వ్యక్తి గురించి మాట్లాడేప్పుడు యూ హ్యావ్ టు టేక్ దేర్ పర్మిషన్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 తెలీదా? ఏం చెప్తాను ఆర్టికల్ 21? కాన్స్టిట్యూషన్ చదవండి ఒకసారి. నా అనుమతి లేకుండా నువ్వు ఎవరైనా పర్మిషన్ తీసుకుని నా ఇంట్లోకి వచ్చేస్తావా? ఎవరిచ్చారు నీకు హక్కు? ఎవరిచ్చారు నీకు అధికారం? ఎప్పుడు పడితే వాళ్ళు జాతకాలు చెప్పేయటం, ఒకళ్ళు ఏమన్నా వరల్డ్ కప్ వస్తుందని, ఒకళ్ళు ఏమన్నా ఆ పొలిటికల్ పార్టీ వస్తుంది, ఈ పొలిటికల్ పార్టీ వస్తుంది, రకరకాలుగా చెప్పేయటం. ఆ తర్వాత తుస్సుమని ఫెయిల్ అవటం, ఫెయిల్ అయిపోయిన తర్వాత సారీ చెప్పటం. మన దగ్గర ఒకటి ఉంది, మన దేశంలో గెలిస్తేమన్నా ఎగురుతారు, నా వల్లే గెలిచారు వాళ్ళు అంటాడు. అదే ఒక పిఆర్పి పెంచుకోవడానికి, కొంచెం 4 డబ్బులు సంపాదించుకోవడానికి. ఓడిపోతేమన్నా సారీ చెప్పేస్తారు. సారీ చెప్పడం కాదు, వాళ్ళని తీసుకెళ్ళి డైరెక్ట్ లోపలేసేయాలి. ఎందుకు అలా చేయడం? ఎవరిచ్చారు మీకు చెప్పమని? వరల్డ్ కప్ గెలుస్తుందని మీకు ఏమైనా చెప్పారా? ఎప్పుడు కూడా జాతకాలు, నా జాతకం ఎలా ఉంటుందో నీకు తెలియదు, వీని జాతకం ఎలా ఉంటుందో తెలియదు. ఒక జాతకం మీద బేస్ చేసుకొని ఇప్పుడు కూడా మనం రిజల్ట్ చెప్పకూడదు. క్రికెట్లో 11 ప్లేయర్స్ ఇటు ఉంటారు, 11 ప్లేయర్స్ అటు ఉంటారు. 11 ప్లేయర్స్ ఒక్కొక్క ప్లేయర్కి ఒక రకమైన జాతకం ఉంటుంది. అది లెక్క లేకుండా, అది క్యాలిక్యులేట్ చేయకుండా ఇండియా మీద ఒక క్యాలిక్యులేట్ చేసి గెలిచిపోయినట్టు ఎలా ఇస్తాను ప్రిడిక్షన్? ఇండియా అన్నా కూడా ఇండియాలో 11 మంది ప్లేయర్లు ఆడితేనే కానీ ఇండియా గెలిచేది. మరి 11 మంది ప్లేయర్లదే ఒక్కొక్క జాతకం, వ్యక్తిగత జాతకం తీసుకోవా నువ్వు? అది క్యాలిక్యులేట్ చేయవా? ప్లస్ ఆర్ మైనస్ చూసుకోవా? ఏ లెక్కలు చూసుకోకుండా ఏదో గాల్లో వార్తలుగా చెప్పేటాను ఇండియా గెలుస్తుందని. ఆ టైంలో ఆ టీం అనేది ఎంత సమయస్ఫూర్తితో ఆడిందనే దాన్ని బట్టే రిజల్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకి పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. మనం పర్ఫార్మెన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. అది అంతేగాని ప్లేయర్లను బట్టి నువ్వు క్యాలిక్యులేట్ చేసి ఇండియా గెలిచి చెప్పేస్తావా? ఒక్కొక్క ప్లేయర్కి ఒక జాతకం బాగుండొచ్చు, వాడికి 7 శని ఉండొచ్చు, ఒకటి గురుబలం ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి వాళ్ళకి. అయినా ఈ జాతకాలకి నువ్వు ఈ వరల్డ్ కప్కి సంబంధం ఏమైనా ఉందా? అసలు వ్యక్తిగతంగా తీసుకొని ఏదో చెప్తే దానికి ఏదో మీనింగ్ ఉంటుంది, కానీ ఏమీ తీసుకోకుండా ఇండియా గెలిచిపోయి గాలి అంటే నా పేరు బాగా వచ్చిపోవాలి, టీవీలో నా పేరు మారుమోగాలి. సో ఇది ప్యూర్లీ పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా? పబ్లిక్ స్టంటే ఇది. పబ్లిక్ స్టంటే. దయచేసి ఎవరైనా సరే, సెలబ్రిటీస్ అయినా సరే, ఏదన్నా మీరు జాతకాలు వ్యక్తిగతంగా చెప్పించుకోవాలంటే మీరు నమ్మకంగా చెప్పించుకోండి. కానీ అది దయచేసి మీడియాలకు రాని కూడా వాళ్ళకి ముందరే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, ఎవరైతే మీకు జాతకాలు చెప్తారో. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్టో రాంగో మనకు తెలీదు. కానీ అనవసరంగా ఒకవేళ రాంగ్ అయిందనుకో, అనవసరంగా మనం బ్యాడ్ అవుతాం. మన మీడియాలో అనవసరంగా మనం బ్యాడ్ అవుతాం. ఎవరి గురించో ఫ్యామిలీ గురించి చెప్పారట, ఎవరి ఫ్యామిలీ నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ గురించి నువ్వు బయటకు వాళ్ళు 2027 విడిపోతారు, 2024 కలుస్తారు అని నీకెవరు చెప్పారు? ఫ్యామిలీలో కాపురం చేసేది వాళ్ళా మనమా? ఎవరు చేస్తున్నారు కాపురం? వాళ్ళు చేస్తున్నారు. నువ్వు వచ్చి చూసావు రోజు ఏం జరుగుతున్నా గొడవలు అక్కడ ఇంట్లో? ఎలా చెప్తావు విడిపోతారని? నీకెవరు ఇచ్చారు హక్కు? ఫండమెంటల్ రైట్ ఏం చెప్తాను? నీ హక్కు నువ్వు చూసుకోలేవా? నీ ఫ్యామిలీలో ఇంటర్ఫీర్ అవుతావు, కరెక్టేనా అది? నీ ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నా మాకు తెలుసా?
మరి నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు అంత ఇదిగా ఎలా హౌ యూ అజ్యూమ్ అండ్ ప్రెజ్యూమ్ ఎలా నువ్వు ఊహించుకొని చెప్తావు? జాతకాలు అనేది ఎవరి రీడింగ్స్ వాళ్ళదే. కానీ వ్యక్తిగతంగా కావాలంటే మీరు మీడియాలోకి వచ్చేసి అనవసరంగా మన ఆ రోజు కూడా డిబేట్ అయింది. ఏ రాజకీయ పార్టీ గెలుస్తుంది, కొంతమంది గెలుస్తుందని, కొంతమంది గెలవని, మొత్తం టోటల్గా పోయింది. 1 or 2 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. 10 మంది వస్తే ఏదో ఛానల్లో ఎందుకు అనవసరంగా? కళానిధి గారు, గతంలో కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో హీరోయిన్స్ అనుకోవచ్చు, ఇతని దగ్గరికి వచ్చి సినిమా ఇండస్ట్రీలో బాగుపడాలని మాకు బాగా ఛాన్సులు రావని చెప్పి ఇతని దగ్గర పూజలు చేయించుకోవడానికి వచ్చారనమాట. సో ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా? నేను ఒకటే నమ్ముతాను సార్, నా నిజాయితీ, నా పర్ఫార్మెన్సు, నా టాలెంట్ మీద నేను నమ్ముతా. ఇలాంటివన్నీ నేను నమ్మను. జాతకాలు నేను నమ్మను. నేను నమ్ముకునేది ఓన్లీ నా టాలెంట్. నా పర్ఫార్మెన్స్ బాగా చేస్తే నాకే కేసులు వస్తాయి, నా పర్ఫార్మెన్స్ బాగపోతే కేసులు రావు. వెరీ సింపుల్. అది కూడా నా యొక్క టాలెంట్ మీద ఉంటుంది. నువ్వు ఆర్గ్యుమెంట్ చెప్పడంలో ఉంటుంది. నువ్వు కానీ ఆర్గ్యుమెంట్ బాగా కోర్టులో చెప్పావనుకో, కేసు గెలిచావనుకో 10 కేసులు వస్తాయి నీకు. నువ్వు ఆర్గ్యుమెంట్ సరిగ్గా చెప్పకపోతే కేసులు రావు. ఇది సింపుల్. దీనికి నువ్వు జాతకానికి ఏం సంబంధం? ఓకే సార్, కమింగ్ టు ద టాపిక్. మరి ఇప్పుడు ఆ మహిళా సంఘాలు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇతని మీద ఎలాంటి కేసు వేయొచ్చు? మరి ఇతను జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళు సువమోటో కింద తీసుకున్నారో నాకు తెలీదు. తీసుకుంటే కనుక మరి విచారం చేయాలి. విచారం అవ్వాలి, అంత ఈజీగా కాదు. ఎంక్వైరీలు అవ్వాలి, చాలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాళ్ళు డిఫమేషన్ వేయాలి. ఎవరైనా వేస్తే డిఫమేషన్ పరువు నష్ట దావా వేస్తే, అంటే ఎవరు ఫ్యామిలీలో సెలబ్రిటీస్ మీద చెప్పారో వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు ముందుకు వచ్చి, సెలబ్రిటీస్ ముందుకు వచ్చి కోర్టులో కనుక డిఫమేషన్ పరువు నష్ట మా పరువు భంగం కలిగించారు ఇతను అని చెప్పి అకార్డింగ్ టు సెక్షన్ 499 to 502 ఆఫ్ ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు, భారతీయ న్యాయ సంహిత కొత్త సెక్షన్లు మారాయి. డిఫరెన్స్ సేమ్ పనిష్మెంట్స్ అలాగే ఉంటాయి కానీ సెక్షన్లు మారాయి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని చెప్పి మన జూలై 2023లో వచ్చింది. బిఎన్ఎస్ అంటారు, ఇంతకుముందు ఐపీసీ ఉండేది. ఈ రెండింటి తేడా మధ్య సెక్షన్స్ ప్రకారంగా ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ఎవరి మీరైతే ఇతను చెప్పాడో వాళ్ళు కానీ చెప్పాలనుకుంటే పరువు నష్ట దావా వేసుకొని డిఫమేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగే ఆస్కారం అయితే ఉంది. సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఈ పరువు నష్ట దావా వేస్తేనే చెల్లుతుందా? ఇప్పుడు మహిళా సంఘాలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేస్తే ఇప్పుడు చెల్లదంటారు? అంటే సువమోటో వేస్తే స్వీకరించాలిగా కోర్టు. సువమోటో వాళ్ళు వేశారు, మరి అసలు ఎవరి మీద వేశారు? వాళ్ళు ఇతని మీద వేశారు. ఎవరి మీద కేసు దేని మీద వేశారు? ఎవరి గురించి వాళ్ళు చెప్పారు? మహిళలు. అది ఇంపార్టెంట్. మరి వాళ్ళు రావాలి కదా, వాళ్ళు కూడా ముందుకు రావాలి కదా. వాళ్ళు ఎవరు రాకుండా వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎవరి మీద వీళ్ళు ఏం చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? వీళ్ళు మహిళలు. అప్పుడు కోర్టు కూడా వాళ్ళకి లేని బాధ మీకు ఎందుకు అనే అవకాశం ఉందంటారా? ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కేసు నిలబడదు. కేసు ఒక వ్యక్తి మీద మనం కోర్టులో కేసు వేయాలంటే ఆ వ్యక్తి ముందుకు రావాలి, పిటిషన్ వేయాలి, చాలా ఉంటుంది. అతను కూడా కోర్టుకి రావాల్సి వస్తుంది. అంతే తప్ప ఊరికే మహిళలు వేసేస్తే సువమోటోకి తీసి కోర్టు ఒకసారి స్వీకరిస్తుంది, ఒకసారి స్వీకరించదు. అసలైన వ్యక్తి సెలబెట్టి వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు రాకపోతే కోర్టు నిలబడదు, కేసు నిలబడదు. థ్యాంక్ యూ సార్, ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్.